రైట్. ఈ యొక్క సమయంలో ప్రేమైన దేవుని బిడ్డారా, మరొకసారి ఈ యొక్క చక్కని సమయంలో దేవాతి దేవుడు మనకిచ్చిన గొప్ప వెసులుబాటును బట్టి, దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. రైట్. ఈ యొక్క సమయంలో ప్రేమైన దేవుని బిడ్డారా, ఆరాధన వాక్యములో కొన్ని మాటలు చక్కగా విన్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన కూడికను మనం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఆ యొక్క కూడిక ఉద్దేశాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ యొక్క దినాన విత్తనాల పండుగ కూడా మనం చేయాలని ఆశపడ్డాం. కాబట్టి ఈ యొక్క సమయంలో ప్రియమైన దేవుని బిడ్డరా, కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు వినక ముందు ఒక మాటను చదువుకుందాం. దయచేసి ఆ ఒక మాటను చదువుకోవడం ప్రయత్నం చేద్దాం. ఆదికాండం రైట్. ఆదికాండం 24వ అధ్యాయం. రైట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. తెచ్చారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఈ యొక్క సమయంలో ఒక మాటను చదువుకుందాం. 24వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోను యెహోవా అబ్రహామును ఆశీర్వదించను. రైట్. ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క సమయంలో దేవుడు మనకిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మరొకసారి దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ మనము గణపడతాం. రైట్. ఈ యొక్క సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్తని వందనాలు, స్తోత్రాలు. నీవిచ్చిన మంచి సమయాన్ని బట్టి మరొకసారి కృతజ్ఞత నిండిన హృదయంతో ప్రభువా నీ వైపు చూస్తూ ఉండగా, తండ్రి నిన్ను గణపరుస్తూ ఉండగా మీరు మా మధ్య ఉన్నారు. అదే రీతిగా ఈ యొక్క సమయంలో కొన్ని నిమిషాలు ఈ యొక్క మాటలు మేము జ్ఞాపకం చేసుకోవడానికి కృప చూపించి బలపరచమని ప్రార్థన చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రభు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. రైట్. అదే రీతిగా ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. రైట్. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. దేవునికి స్తోత్రం. ఇందాక చదివిన మాటను కూడా మరొకసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనం. ఇక్కడ కూడా ఒక విషయాన్ని మనం పరిశీలన చేయవచ్చు. ఏంటంటే, అబ్రాహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయాలలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. చూడండి, ఈ మాటను మరొకసారి దీంతో పోలిస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఆశీర్వాదము అనే ఈ యొక్క మాట మనకు ఇస్సాకు విషయంలో కనపడుతుంది. అదే రీతిగా అబ్రహాము జీవితంలో కూడా కనపడుతున్నది. ఎలా ఇస్సాకుకు కలిగిందంటే అబ్రహాము ద్వారానే కలిగిందనే విషయాన్ని మీకు గుర్తు చేయడానికి ఈ వచనాన్ని చదివించాను. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని అబ్రహాము పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని అబ్రహాము పొందడంతో పాటు తన కుమారునికి కూడా దాన్ని ప్రాప్తించేలాగా దేవుడు తనను చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అందుకని 26వ అధ్యాయములో 12వ వచనము చాలా అద్భుతమైన మాట అండి. చూడండి, ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే
గెరారు దేశములో నివాసం ఉంటూ ఆ దేశములో ఏం చేస్తున్నాడంటే వ్యవసాయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అండి ఏం చేస్తున్నాడండి? వ్యవసాయం చేస్తున్నాడు. తన బ్రతుకును ముందుకు కొనసాగించడానికి భూమిని సేద్యము చేస్తున్నాడు. అలాంటి సమయంలో చూడండి ఏమయ్యాడు, తన వ్యవసాయంలో ఏమయ్యాడంటే అతడు 100 ఫలాన్ని పొందాడు. దేవుని స్తోత్రం. మనము కూడా ఈరోజు ఎంతో మంది వ్యవసాయం చేస్తున్నాం. ఉదయం లేచిన దగ్గర నుండి ప్రయాసపడుతున్నాం, ఇదిగో కష్టపడుతూ ఉన్నాం. గడిచిన సంవత్సరాలు కొంతమందికి కన్నీరు మిగిలాయి, కొంతమందికి ఏమో ఇదిగో ఆనందాలు మిగిలాయి, కొంతమందికి ఇదిగో లాభాలు వచ్చాయి, కొంతమందికి ఇదిగో ఆ లాభాలను చూసి సంతోషిస్తూ, కొంతమంది ఏమో కొంత మట్టుకే మిగిలి ఇంకా మిగిలితే బాగుండును, ఇంకా పండితే బాగుండును అనే అసంతృప్తి చాలా మంది జీవితాల్లో కలిగి ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో కొంతమంది ఇలాంటి కొన్ని వ్యత్యాసాలను వారు కలిగి ఉన్నారు వారి వ్యవసాయములో. కానీ ఇస్సాకు జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు విత్తనము వేసి 100 ఫలాన్ని పొందినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడండి? 100 ఫలాన్ని పొందాడు. దానికి కారణం ఏంటంట ఇక్కడే రాయబడి ఉంది. ఏమని రాస్తున్నాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా అతన్ని ఆశీర్వదించాడు. చూడండి ఇదే మాట ఎక్కడ చూసామంటే అబ్రహాము జీవితంలో కూడా చూసాం. అబ్రహాము యెహోవా చేత ఆశీర్వదించబడిను అని ఉంది కదండి. యెహోవాయే అబ్రహామును ఆశీర్వదించాడు అని ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి నడిచిన మార్గంలోనే ఇదిగో ఇస్సాకు కూడా నడుస్తూ ఉన్నాడు. ఇస్సాకు ఎలాంటి ఆశీర్వాదం వచ్చిందంటే తండ్రి వలన కలిగిన ఆశీర్వాదమే తన జీవితంలో కలిగి ఉన్నాడు. అతడు దేనిని పట్టుకున్నా ఇదిగో అది ఆశీర్వాదంగా మార్చబడుతోంది. ఇదిగో వ్యవసాయం చేస్తున్నాడు, దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడో తెలుసా? 100 ఫలము చేత ఆశీర్వదించాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా చేస్తున్నాము కానీ మనం ఆశీర్వదించబడట్లేదు. చూడండి, వ్యవసాయం చేసేవాడు జాగ్రత్తగా గమనించాలి. నీవు వ్యవసాయంలో ప్రతిఫలము పొందాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏం చేయాలో తెలుసా? ఇస్సాకు చేసిన పనులు నువ్వు చేయాలి. ఇస్సాకు వంటి స్వభావం కలిగి నువ్వు ఉండాలి. ఏంటి ఆ స్వభావం? ఎలా చేస్తే అతడు 100 ఫలాన్ని పొందాడు? చూడండి ప్రియమైన దేవుడు, చాలా మంది ఇదిగో తల్లిదండ్రుల నుండి వారి యొక్క అలవాటును ఏం చేస్తారంటే పునికి పుచ్చుకుంటూ ఉంటారు. వారి యొక్క స్వభావాలను వీరు అలవాటు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎలా కష్టపడితే వీరు అలా కష్టపడడానికి, వీరు ఏం చేస్తే దానిని చేయడానికి బిడ్డలు ఏం చేస్తున్నారంటే ప్రయాసపడుతూ ఉంటారు. ఒకవేళ ఇదిగో నీ కుమారుడికి ఇదిగో నువ్వు ఏది నేర్పుతావో దాన్ని చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాడు. ఇదిగో చూడండి, ఒకసారి కుమారుడు ఏం చేయడానికి ఆలోచన చేస్తాడంటే తండ్రి ఏం చేస్తున్నాడో దాన్ని చూసి దాన్ని చేయడానికి ఇష్టపడతాడు. అలాగే ఇస్సాకు జీవితంలో కూడా ఇదిగో తండ్రి ఎలాగ ఆశీర్వదించబడ్డాడో అలాగే నేను ఆశీర్వదించబడాలని తాను కూడా చాలాసార్లు ఆలోచించి ఉండవచ్చు. తాను కూడా తనలో నుండి ఆ స్వభావాన్ని పుచ్చుకొని ఉండవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినాన కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇస్సాకు జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని స్వభావాలు తన జీవితాన్ని ఇదిగో తండ్రి కలిగిన ఆశీర్వాదాన్ని తాను కూడా పొందుకోవడానికి, తాను కూడా కలిగి ఉండటానికి ప్రియమైన దేవుని బిడ్డలారా తాను ఎంతగానో ప్రయత్నం చేసినట్లుగా మనం చూడవచ్చు. చూడండి, ఇక్కడ మనం గమనిస్తాం 12వ వచనంలోనే మనము జాగ్రత్తగా గమనిస్తున్నట్లయితే అతడు 100 ఫలాన్ని పొందాడు. ఈరోజు ఇస్సాకు 100 ఫలాన్ని పొందడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, కొన్ని అలవాట్లు ఉన్నాయి, కొంత స్వాభావికమైన తనలో ఉన్న లక్షణాలు మనకు కనపడతాయి. చూడండి, ముఖ్యంగా దాంట్లో చూసినట్లయితే మనము 26వ అధ్యాయములోనే చూడండి 2వ వచనం నుండి 5వ వచనం వరకు మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 2వ వచనం నుండి చదువుకుందాం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమునకు దేశమందు నివసించుము. రైట్, చదవండి. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. యాలయనగా
నీకును నీ సంతానమునకును నీ దేశములన్నిటినిచ్చి నీ తండ్రి అయిన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశమును నీ సంతానమునకు ఇచ్చదను. దేవునికి స్తోత్రం. ఇంకా కొన్ని విషయాలు కూడా ఉన్నాయి చూడండి. ఏమంటున్నాడంటే నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. ఎవరితో? ఇస్సాకుతో. చూడండి ఏం సెలవిస్తున్నాడంటే, నీవు ఐగుప్తు దేశమును విడిచి వెళ్ళిపోవాలి. నువ్వు ఐగుప్తులో ఉండడానికి పర్మనెంట్గా ఇక్కడ నువ్వు గృహాన్ని ఏర్పాటు చేయకు, పర్మనెంట్గా నువ్వు ఆలోచన చేయకు, పర్మనెంట్ స్థిరంగా ఇక్కడ ఆస్తిని సంపాదించాలని ఆలోచన చేయకు. కానీ ఏం చేయమన్నాడు? అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసింపుము. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడండి? నేను చెప్పు దేశానికి నువ్వు వెళ్ళాలి. ఈ స్థలమును నీది కాదు, ఈ స్థలములో నువ్వు ఉండకు. చూడండి ఈ మాటకి ఏం చేస్తాడంటే, ఇస్సాకు విధేయత చూపించాడంటే. దేవునికి స్తోత్రం. దేవునికి ఏం చేస్తాడంటే, దేవుని మాటకు విధేయత చూపించాడు. దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. దేవుడు దీవించడానికి, నూరంతల ఫలాన్ని ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటంటే దేవుని మాటకు విధేయత చూపించాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గడి చెప్తామా? దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఇస్సాకు నూరంతల ఫలాన్ని పొందడానికి గల కారణం ఏంటో తెలుసా? వ్యవసాయం చేస్తున్న మన జీవితాలలో నూరంతల ఫలాన్ని పొందలేకపోతున్నాం. కొంత ఇదిగో ఎంత కష్టపడినప్పటికీ కదండి, మందిరాలను విడిచిపెట్టి ఇదిగో ఆరాధన విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నాం. అయినప్పటికీ ఇలాంటి ప్రయాసపడుతున్నప్పటికీ మన జీవితంలో ఆశీర్వాదం లేదు, మన జీవితంలో పరిపూర్ణమైన ఆశీర్వాదం మనం పొందుకోవట్లేదు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఇస్సాకు నూరంతల ఫలాన్ని పొందాడు. దానికి కారణం ఏంటో తెలుసా? అతడు దేవుని మాటకు విధేయత చూపించారు. దేవునికి స్తోత్రం. మనం మందిరానికి వస్తూ ఉన్నాం కానీ పరిపూర్ణమైన విధేయత చూపించట్లేదు. ఏమండి చూపిస్తున్నామా? చెప్పాలా? ఏమండి విధేయత చూపించగలుగుతున్నామా? దేవునికి విధేయత చూపించగలగట్లేదు. దేవుని మాటకు మనం విధేయత చూపించట్లేదు. ఇక్కడ వాక్యం జరుగుతుంటే సెల్ ఫోన్లో సొల్లు కబుర్లు చూస్తూ ఉంటాం. ఏమండి చాలా మందిని గమనిస్తూ ఉన్నాను నేను ఇక్కడ ఉండి. ఏమండి సెల్ ఫోన్ నొక్కుకుండా కూర్చుంటూ ఉన్నారు. ఏమండి వారికి ఇష్టం వచ్చిన ఆలోచనలు చేస్తూ ఉంటారు. వాక్యానికి విధేయత చూపించట్లేదు. వాక్యం నడుస్తుంటుంది, ఆరాధన నడుస్తుంటుంది, ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు. ఏదో పండగానికో పబ్బాలకో వచ్చినట్లు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదండి. విధేయత అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఏంటో తెలుసా? దేవుని మాటను జాగ్రత్తగా విని దాని ప్రకారంగా చేయడానికి ఆలోచన చేయాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనమేమో ఎంత ప్రయాసపడినా, చెమట కార్చినా మన జీవితంలో ప్రతిఫలం లేదు. కారణం ఏంటో తెలుసా? మందిరానికి వస్తున్నాము కానీ దేవుని మాటను మనం విధేయతతో వినట్లేదు, దేవుని మాటకు శ్రద్ధ కలిగి మనం వినట్లేదు. కొంతమంది కోపం వస్తుంటుంది, నన్నే చెప్తున్నాడు వీడు. ఏమండి మీరేమనుకోవద్దండి, తల వంపితే చాలు ఇక సెల్ ఫోన్లో చూసుకుంటూ కూర్చుంటారు. మందిరానికి వచ్చి ఏంటి అసలు? మందిరంలో దేవుని మాట మనం వినాలి. ఇస్సాకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, దేవుని మాట ప్రత్యక్షమైనప్పుడు వెంటనే ఏం చేశాడు తెలుసా? దేవుని మాట విధేయత చూపించాడు. విధేయత చూపడంతో పాటు ఆయన చెప్పినట్లు చేశాడు కాబట్టి తన కష్టార్జితం పరుల పాలు కాలేదు. చూడండి మనందరికీ తెలుసు, నూరంతల ఫలాన్ని పొందడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? ఇదిగో అతని మాట విన్నాడు, దేవుని మాట విన్నాడు. ఇదిగో ఇంకా మనం పరిశీలన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చేస్తున్నారో తెలుసా? ఇదిగో కొంతమంది వచ్చి వ్యతిరేకులు, ఇదిగో శత్రువులు వచ్చి తన బావులన్నీ పూడ్చివేస్తూ ఉన్నారు. వ్యవసాయానికి కావలసిన నీటినంతటిని ఆపేస్తున్నారండి.
అతడు చేస్తున్న దాన్ని ఆటంకపరుస్తున్నారు. అయినప్పటికీ ప్రతిసారి అతడు నూరంతల ఫలాన్ని పొందడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని మాటకు విధేయత చూపించడమే, దేవుని మాటకు విధేయత కలిగి దేవుని మాట వినడమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆటంకాలు వస్తే ఇదిగో నువ్వు అంటావు, ఈ సంవత్సరం ఎందుకు పండలేదంటే తెగులు వచ్చిందండి, నీరు సరిపోలేదండి అండి అంటారు కదా. ఏమంటారు తెలుసా? ఏంటన్నా దశమ భాగం తక్కువ వేశారే, ఏమన్నా ప్రథమ ఫలం వేయలేదు అంటే ఈ సంవత్సరం బాగా తక్కువ పండిందండి, అందుకని ఇవ్వలే కదండి. దేవునికి ఇవ్వని వారు చాలా మంది ఉన్నారు. పండిస్తున్నా సరే బస్తాలు బస్తాలు ఇంట్లో పెట్టుకుంటూ ఉన్నారు, కానీ దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలకు పెట్టట్లేదు. ఏమండి, దాన ధర్మాలు చేయడానికి ఇష్టపడట్లేదు, ధర్మ కార్యాలు చేయడానికి ఇష్టపడట్లేదు, మందిరాలలో దేవునికి సమర్పించడానికి ఇష్టపడట్లేదు. ఒకసారి మీ హృదయాలు పరీక్షించుకోవాలి తెలుసా? దేవునికి రావలసిన ఇదిగో మహిమను మీరు రప్పెడుతూ ఉన్నారా? దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత దేవునికి ఇస్తూ ఉన్నారా? దేవుని సన్నిధిలో ఇవ్వవలసిన ఇదిగో ఆ యొక్క దశమ భాగము దేవునికి ఇవ్వగలుగుతూ ఉన్నారా? ఒక మాట జాగ్రత్తగా పరిశీలన చేయాలి. పంట పండాలంటే నువ్వు దేవుని మాటకు విధేయత చూపించాలి. పంట పండాలంటే దేవుని సన్నిధిలో ఇవ్వాలి. ఇదిగో నువ్వు ఇవ్వకపో, అది అసాధ్యమో సుసాధ్యమో నీ యొక్క హృదయానికి తెలుసు. కానీ ఇవ్వడం అనేది ముఖ్యం అనేది కాదు, కానీ ఒక విషయాన్ని పరిశీలన చేయాలి. దేవుని మాటకు మనం విధేయత చూపగలిగితే, దేవుని మాటను జాగ్రత్తగా వినగలిగితే, ఈరోజు ఇక్కడ కూర్చున్న నీవు నీ యొక్క హృదయంలో ఒక మాట చెప్పాలి. అంటే తెలుసా, ఈ రోజు నుండి దేవునితో నేను లేక దేవుని మాటను నేను వింటాను, దేవుని మాటకు విధేయత చూపుతాను. ఎందుకు తెలుసా? నువ్వు వ్యవసాయాన్ని ప్రారంభిస్తబోతున్నావు. నువ్వు వ్యవసాయాన్ని ప్రారంభిస్తే అది నూరంతల ఫలాన్ని ఫలించాలంటే నువ్వు ఈరోజు దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడు, దేవుడు ఏదైతే చెప్తూ ఉన్నాడో దాన్ని జాగ్రత్తగా నువ్వు పరిశీలన చేయాలి. దేవుడు చెప్పిన మాట బైబిల్ గ్రంథములు ఏదుందో ఇస్సాకు ఫలించడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని మాటకు విధేయత చూపించాడు, దేవుని మాటకు ఇదిగో ఒబే అయ్యాడు, దేవుని మాటను క్రమం తప్పకుండా చేయడానికి ప్రయత్నం చేశాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆకాశ వాకిలు విప్పి ఆయన వర్షాన్ని కుమ్మరించాలంటే, నీ భూమి ఫలించాలంటే దేవుని మాటకు ఇస్సాకు విధేయత చూపించినట్లుగా, ఇస్సాకు మాట విన్నట్లుగా నువ్వు కూడా దేవుని మాట వినాలి. దేవునికి స్తోత్రం. ఎంత మంచి నాణ్యమైన విత్తనాలు! ఈ సంవత్సరం డోకా లేదండి, చాలా కాస్ట్లీ విత్తనాలు పెట్టాను, ఆ విత్తనాలకు చాలా కాస్ట్లీ మందులు కొట్టాను. కానీ ఇలా మనం ఆలోచన చేసి, ఒకవేళ ఇలా మనము ఆలోచన చేసి ఇక దేవుని సహాయం అవసరం లేదులే, దేవుడు వర్షాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదులే, కొత్త మోటార్ 10 HP మోటార్ కొట్టించాను అండి, సమృద్ధి అయిన వాటర్ ఉంటుంది అని ఒకవేళ నువ్వు ఆలోచన చేస్తున్నావేమో, అయితే ఒక మాట జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఇస్సాకు ఇదిగో దేవుని మాటకు ఒబే అయ్యాడు, దేవుని మాటకు విధేయత చూపించాడు. నువ్వు పరిశీలన చేయాలా? నువ్వు ఇంటికాడే డిసైడ్ అయ్యి రావాలి. ఏంటో తెలుసా? ఈరోజు దేవుని మాట నేను వినాలా, దేవుని మాటకు విధేయత చూపించాలా, దేవుని మాటను నువ్వు క్రమం తప్పకుండా నేను చెయ్యగలగాల అని నువ్వు డిసైడ్ అయిపోయి రావాలి. ఏమండి, నాకు ఒక ఆలోచన ఉందండి ఎప్పటి నుండా, వర్కౌట్ చేద్దామంటే మీరు బాధపడతారేమో, మీరు చేయలేరేమో, ఇదిగో మేము ప్రతి ఒక్కరికి మండిపోతారేమో అని ఒక ఆలోచన ఉంది. ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి అడుగు పెట్టే ముందు అందరూ నాతో సహా అందరం కూడా మన ఫోన్స్ అన్నీ ఎక్కడ పెట్టి రావాలా? గుమ్మంలోనే వదిలిపెట్టి రావాలి. అది నా కోరిక ఎప్పుడు నుండో. మీకుందో లేదో, అందరు నా మోకాన్ని అదలోలాగా చూస్తున్నారు. ఇంకేమైనా ఉందా? నీవు చెప్పే వాక్యం బోరు కొట్టినప్పుడల్లా ఫోన్కి వెళ్ళి చూసినప్పుడే కొంచెం మెలకు వస్తుంది అంటున్నారు. ఏమండి, వాక్యంకి వెళ్ళి చూడట్లేదు, వాక్యం వైపు మన మనస్సును, మన హృదయాలను తిప్పట్లేదు, దేవుని మాట వైపు మన హృదయాలు తిప్పట్లేదు, మనకేమో ఫలాలు రావట్లేదు, మేము ఫలించలేకపోతూ ఉన్నాం. ఏమండి, ఆలోచన చేసేది ఎలాగ ఆలోచన చేస్తున్నారు తెలుసా? దేవునికి ఇస్తే మనం అన్యాయం అయిపోతున్నామని కొంతమంది ఆలోచన చేస్తారు. దేవుని మాటను వింటే మా పనులు ఆగిపోతాయని కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు. దేవుని మాటకు విధేయత చూపించగలిగితే మనం బ్రతకలేమేమో అని ఆలోచన చేస్తాం. ఒక మాట వాక్యం చెప్పినట్టు బ్రతికితే ఇంకేమైనా ఉందా? మనం బతకగలమా? వ్యాపారం చేసేటోడు అన్యాయం చేయొద్దని చెప్తే ఏమంటాడు తెలుసా? అన్యాయం లేకుండా ఎలా బతకగలమండి, ఎలా వ్యాపారం చేయగలమండి, ఎలా మిగులుతాయండి అని ఆలోచన చేస్తాం.
ఈరోజు క్రైస్తవులుగా, విశ్వాసులుగా నువ్వు ఆలోచన చేయవలసింది ఏంటో తెలుసా? ఇస్సాకు వలె నువ్వు ఫలించడం కావాలి. ఇస్సాకు వలె నువ్వు ఆశీర్వదించబడ్డం కావాలి. నువ్వు దేవునికి ఇస్తావో ఏవో తర్వాత సంగతి, అది నీ హృదయానికి అప్పగిస్తూ ఉన్నాను. కానీ ఒకటే ప్రియమైన దేవుని బిడ్డారా, నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడాలి. అది ఎలాంటి ఆశీర్వాదం తెలుసా? 100 ఫలం నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎలాంటి ఆశీర్వాదం అండి? 100 ఫలాన్ని నువ్వు ఆ ఆశీర్వాదాన్ని నువ్వు పొందాలి. 100 ఫలాన్ని నువ్వు పొందాలి. అది దేవుడు ఆశించేది, ఒక సేవకుడిగా నేను కోరుకునేది. కాబట్టి ఒకసారి మన యొక్క ఆత్మీయ జీవితాలను మనం పరిశీలన చేయాలి. ఒకసారి మన యొక్క హృదయాలను పరిశీలన చేయాలి. ఒకసారి మన యొక్క హృదయాలలో ఈ ఆలోచన చేయగలిగితే బాగుంటుందేమో. ఏమనండి? నేను 100 ఫలాన్ని పొందాలి. కాబట్టి ఇస్సాకు ఫలాన్ని పొందడానికి గల కారణం ఏంటంటే, ప్రధానముగా మొట్టమొదటిగా దేవుని మాటకు విధేయత చూపించాడండి. అండి ఎందుకో తెలుసా? అందరం వ్యవసాయం చేసేవారమే, అందరము భూమి మీద బ్రతికేవారమే, అందరూ భూమితో భూమిలో ప్రయాసపడి కష్టపడి భూమిని దున్ని సేద్యం చేసేవారమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినాన ఒకసారి మనం పరిశీలన చేయాలి. ఈ దినాన ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు నా జీవితంలో ఒక గొప్ప మాట ఇస్సాకు ద్వారా మనకు తెలియపరుస్తున్న మాట. ఇస్సాకు ద్వారా మనము పొందవలసిన ఆ లక్షణం ఏదైనా ఉన్నదంటే, మొట్టమొదటిగా జాగ్రత్తగా వినండి, మొట్టమొదటిగా మనము ఇస్సాకు వలె ఫలించాలంటే దేవుని మాటకు విధేయత చూపాలి. దేవునికి స్తోత్రం చెప్తామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు అంట ఇదిగో దేవుని మాటకు విధేయత చూపించాడు. మొట్టమొదటిగా ఏం చేశాడు? దేవుని మాటకు విధేయత చూపించాడు. రెండోదిగా చూడండి, రెండో మాటను మనం పరిశీలన చేయగలిగితే 26వ అధ్యాయంలోనే మొదటి వచనంలో మనం పరిశీలన చేస్తే, కరువు కాలములో ప్రియమైన దేవుని బిడ్డలారా, కరువు వచ్చింది అక్కడ. ఏమండి? అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు అది. ఏమండి? మొదటి కరువు కాలంలో అప్పుడు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఇస్సాకు ఏం చేశాడంటే, ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వైపు తన యొక్క ఆలోచన ఉంచి, దేవుని వైపు తన దృష్టి ఉంచి ఏం చేశాడంటే, ఇదిగో విశ్వాసముతో విత్తనాలు వేశాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా ఏం చేశాడు? దేవుని మాటను విన్నాడు. రెండోదిగా కరువు కాలములో ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసముతో ఏం చేశాడంటే విత్తనాలు వేశాడు. చూడండి, పండట్లేదు, భూమి పండట్లేదు. గెరారు దేశం అంతా ఏమైందంటే కరువుతో నింపబడి ఉంది. అందరూ ఏం చేస్తున్నారు? అల్లాడిపోతూ ఉన్నారు. అందరూ ఏం చేస్తున్నారంటే ఎండిపోతూ ఉన్నారు. అందరూ ఏం చేస్తున్నారంటే అల్లాడిపోతూ ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఇస్సాకు మాత్రము ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కరువు కాలాన్ని ఆలోచన చేయక ఆ కాలములో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా విశ్వాసముతో విత్తనాలు వేశాడంట. దేవునికి స్తోత్రం. దేంతో వేశాడండి? విశ్వాసముతో. పండదేమో, ఎవరికి పండట్లేదు కదా. మనం ఆలోచన చేసేది ఎలాగుంటుందో తెలుసా? మనం తలంచేది ఎలాగుంటుందో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ సంవత్సరం వ్యవసాయం చేయలేదేంటి అంటే, పోయిన సంవత్సరం వ్యవసాయం చేస్తానండి, అంతా ఎండిపోయింది, ఆ భూమి పనికి రాదు అయ్యగారు. అయితే ప్రార్థన చేద్దామమ్మా. ఈ సంవత్సరం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఫలం ఇస్తాడు. ప్రార్థన చేసి మొదలు పెడదామని ఒకవేళ సేవకుడు ధైర్యపరిస్తే నువ్వేమంటావో తెలుసా? పోయినసారే పండలేదు, ఈ సంవత్సరం పండిద్దా? పెట్టుబడి అంతా దండగా అయిపోద్ది, విత్తనాలన్నీ దండగా అయిపోతాయి, చల్లిన ఎరువులన్నీ దండగా అయిపోతాయి. కాబట్టి ఇదిగో అయ్యా వద్దయ్యా చెయ్యను ఈ సంవత్సరం అని మానివేసిన వారు ఎంతమంది ఉన్నారు? వదిలిపెట్టిన వారు ఎంతమంది ఉన్నారు? ఏమండి? నాకు తగ్గోడు వ్యవసాయం చేసి 2వ సంవత్సరానికి వదిలిపెట్టి పారిపోయండి. కారణం ఏంటి? పండదని. పోయిన సంవత్సరం ఏం పండించలేకపోయాను, పోయిన సంవత్సరమే
ఎండిపోతుంటే చూస్తూ ఉండిపోయాను, దాన్ని బ్రతికించలేకపోయాను అని ఆలోచించి వారి యొక్క అల్ప విశ్వాసాన్ని బయలుపరిచి వాళ్ళ అల్ప విశ్వాసాన్ని బయట పెట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా విత్తనాలు వేయకుండా విడిచిపెట్టేవారు ఎంతమంది ఉన్నారు? నువ్వు విశ్వసించినట్లయితే నీ భూమిని ఏం చేస్తాడు తెలుసా? ఇదిగో సార రసములు గల భూమిగా చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 30వ అధ్యాయములో చూడండి ఒక మాట. 30వ అధ్యాయం యెషయా గ్రంథం ఒక మాట ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు ఒక మాటను సెలవిస్తూ ఉన్నాడు. గమనిస్తూ ఉన్నట్లయితే 23వ వచనములో, నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యము ఇచ్చును, అది విస్తార సార రసములు గలదై ఉండును. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడంటే దానికి కావలసిన, ఆ విత్తనాలకు కావలసిన వాన ఆయన కురిపిస్తాడు. ఈరోజు మంచి వర్షాలు ఉన్నాయి కదా అయ్యా, మే నెల నుండే బాగా వర్షాలు పడుతున్నాయి, జూన్లో ఇంకా బాగా పడతాయి, జూలైలో ఇంకా బాగా పడతాయి, ఇదిగో ఆగస్టులో ఇంకా బాగా పడతాయి. కాబట్టి ఈ సంవత్సరం ఇదిగో 6 కాయలు 3 కాయలు 6 అంతేనా, 3 పూలు 6 కాయలు. క్షమించండి, నాకు రావట్లేదు సమయానికి ఆ శాస్త్రమా, ఆ సామెత నాకు గుర్తు రావట్లేదు. ఏంటంటే 3 కాయలు అంతేనా, 3 పూలు 6 కాయలు అంతేనా. ఈరోజు మనము 3 పూలు చూస్తాం కదండి. 3 పూలు చూసి ఏమంటుందో తెలుసా? మిగిలేదు 1, 2 మిగులుతాయండి, మిగతాయన్నీ రాలిపోతాయి. కానీ మనం వాక్యాన్ని ఆధారము చేసుకొని, విశ్వాసాన్ని ఆధారము చేసుకొని, ఇదిగో ఈ ఇస్సాకు వలె మనం ఇదిగో విధేయత చూపగలిగి నాటడానికి మనం సిద్ధపడితే ఇదిగో 3 పూలు కనపడతాయి, 6 కాయలు మన చేతికి వస్తాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని దీవెన అంతే. మన కంటికి కనపడేది కొంచెమే, మన కంటికి కనపడేది 3, కానీ దేవుడిచ్చేదంట 6 కాయలు ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. నువ్వు విత్తేటప్పుడు ఎవరి మీద ఆధారపడి విత్తాలా? దేని మీద ఆధారపడి విత్తాలా అంటే దేవుని మాటను ఇదిగో నువ్వు విధేయతతో తూచా తప్పకుండా చేయగలిగి దేవుని మాటకు విధేయత చూపించి నువ్వు విత్తగలిగితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకున్న 3 పూలను 6 కాయలుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. గడికి చెప్తాను, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మన ఆత్మీయ జీవితాల్లో మనం పరిశీలన చేయవలసింది ఏంటంటే దేవుని మాటకు విధేయత చూపగలిగి ఇదిగో ఇక్కడ అంటున్న మాట ఏంటో తెలుసా? కరువు కాలములో కూడా, ఎండిపోయే వాతావరణాన్ని చూసి కూడా, ఇదిగో నీరు లేని పరిస్థితుల్లో చూసి కూడా ఇదిగో దేవుని పిల్లలైన వారు విశ్వాసముతో ముందు అడుగేయాలని ఇస్సాకు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇస్సాకు తెలియపరుస్తున్న మాట ఏంటో తెలుసా? కరువును చూసి భయపడకు. ఏమండి, ఎప్పుడు ఇలాగే ఎండలుంటే నువ్వు దున్నుతావా? చెప్పాలా? ఒకవేళ జూన్లో కూడా వర్షాలు పడలే, ఒకవేళ వస్తుందేమో దున్నుంచుదామని ఆలోచన కలిగి ఎవరైనా దున్నుతారా? ఏమండి, ఒకవేళ జూన్లో పడలే, జూలైలో పడలే, అయినా సరే దున్నుంచుదాం, ఆగస్టులో పడతాయేమో అని ఆలోచన చేస్తారా? లేదు. ఒకవేళ దున్నుతున్న లోకం ఏంటో తెలుసా? నిన్ను పిచ్చోడు, వర్షం రాకపోయినా వర్షాలే లేవురా అంటున్నా ఏం చేస్తున్నాడు? దున్నుతున్నాడు. అనవసరం కిరాయి దండగా, అంతేనా, ట్రాక్టర్ కిరాయిలు దండగా, దుక్కి చేయడం దండగా అంటాం కదండి. అంటామా అనమా? ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో పరిశీలన చేయాలా? ఎవరు విశ్వాసంతో ముందడుగేసేది? ఇస్సాకు విశ్వాసముతో అడుగేస్తున్నాడండి. ఇస్సాకు చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, ఆత్మవిశ్వాసముతో తన యొక్క దేవుని మీద విశ్వాసముతో ఇదిగో ఇక్కడ ఒక మాట అంటున్నాడు తెలుసా? అయినను భయపడక దేవుని మీద విశ్వాసముతో విత్తనాలు వేశాడు. ఇదిగో నీళ్ళేవు, అయినప్పటికీ బావులు తవ్వుతున్నాడు, ఎండిపోయి ఉన్నాయి, ఎడారులుగా మారిపోయి ఉన్నాయి, అయినా సరే బావులు తవ్వుతూ ఉన్నాడు. దేవుడు సమృద్ధి అయిన నీటిని ఇస్తూ ఉన్నాడు. ఇది ఎప్పుడు జరిగింది అంటే ప్రియమైన దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడే. నువ్వు విత్తనం వేయబోతూ ఉన్నావు, ఇప్పుడు చూసి వర్షాలను చూసి ఇదిగో వాతావరణ శాఖను ఇదిగో కనుగొని
కదండి. ఇప్పుడు చూస్తున్నాం మనం, రేపు వర్షం ఉందో లేదో సెల్ ఫోన్లో కొట్టేస్తే వస్తుంది. అయితే ఇదిగో వేసేయచ్చు రేపు విత్తనాలండి, రేపు వర్షం ఉందంట వేసేద్దామని కూలోళ్ళని మాట్లాడుతున్నావు, కానీ వర్షం రాకుండా ఆగిపోతుంది కదండి. ఎవరు నమ్ముకుంటున్నావు నువ్వు చెప్పాలా? గూగుల్ తల్లిని నమ్ముకుంటున్నావు నువ్వు, విశ్వాసాన్ని నమ్ముకొని కాదు. పైపెచ్చి అంటున్నావేమో, సాక్ష్యం చెప్తున్నావేమో పైపెచ్చేమని. అయ్యా ఎంత నమ్మకంగా వేసానో విత్తనం, ఎంత విశ్వాసంతో వేసానో విత్తనం. ఎవరి మీద నమ్మకంతో వేశావు? వాతావరణ శాఖను నమ్ముకొని నువ్వు విత్తనం వేశావు. నమ్ముకోవద్దని నేను అనట్లేదు, కానీ అంతకంటే ముందు ఎవరిని నమ్ముకోవాలా? వాతావరణాన్ని ఆధీనంలో ఉంచే దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచాలా. ఆయనను నమ్ముకొని నువ్వు అడుగు ముందుకు వేయాలా. అప్పుడే దేవుడు ఇదిగో వాతావరణాన్ని తన ఆధీనములో ఉంచుకొని కావలసిన వానను ఆయన కురిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ మాట చదివినాం కదండి. ఏమంటున్నాడు? నీ భూమికి కావలసిన ఇదిగో విత్తనాలకు కావలసిన ఇదిగో రాబడికి కావలసిన వాన ఆయన కురిపిస్తాడు. దేవునికి స్తోత్రం. కావలసిన వాన ఆయన కురిపిస్తాడు. ఇంకొక మాట అంటున్నాడు, ఇదిగో ఆ విత్తనాలకు కావలసిన భూమికి కావలసిన ఆ సారాన్ని దయచేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఇదిగో పరిస్థితులను చూసి భయపడి నీవు వెనక్కి తిరగక, కానీ వ్యవసాయం చేసే నీవు, వ్యవసాయాన్ని కొనసాగించే నీవు దేవుని మీద విశ్వాసముతో ముందుకు అడుగేయాలి. ఇంకొక మాట మనం ముందుకు వెళ్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు చేసిన పని ఏంటయ్యా అంటే, ఇదిగో 18వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చూస్తాం. చూడండి, ఆదికాండం 26వ అధ్యాయము 18వ వచనము నుండి 22వ వచనం వరకు మనం గమనిస్తే మరొక క్వాలిటీ తనలో కనపడుతుంది. చూడండి. రైట్, దేవునికి స్తోత్రం. ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. దేవునికి స్తోత్రం. చూడండి, ఇస్సాకు ఏం చేశాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము ఇంతకు ముందు తవ్విన బావులను తిరిగి త్రవ్వించాడు. త్రవ్వించడమే కాదు, కానీ ఇదిగో ఆ త్రవ్వించినప్పుడు దేవుడు సమృద్ధి అయిన నీటినిచ్చాడు. ఆ నీటిని చూసి ఎంతో సంతోషపడే లోపే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిష్తీయులు వాటిని ఏం చేశాడంట? పూడ్చివేశారు. పూడ్చివేసిన అధైర్యపడకుండా, పూడ్చివేసిన భయపడకుండా, పూడ్చివేసిన అయ్యో నా శత్రువులు నా మీద తిరగబడుతున్నారే, మరలా వాటిని పూడ్చివేస్తారేమో అని అధైర్యపడకుండా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా వాటిని తవ్వించాడు. ఏం చేశాడంటే, దేవుని మీద నమ్మకముతో ధైర్యముగా కృషి చేశాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడంటే, ధైర్యముగా కృషి చేశాడు, ధైర్యముగా కష్టపడ్డాడు, ధైర్యముగా ప్రయాసపడ్డాడు. ఆ ప్రయాస దేవుడు చూసి ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని ఇస్సాకుకు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రయాసపడబోతున్న నీవు, అందుకని నేను అన్నాను, నీ చుట్టూ ఉన్న పరిస్థితిని బట్టి, చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి, చుట్టూ ఉన్న ఆ యొక్క కలుగుతున్న ఆ వాతావరణ మార్పిడులను బట్టి నువ్వు అధైర్యపడద్దు. ధైర్యముగా అడుగు వేయాలా, ధైర్యముగా విత్తనం వేయాలా, ధైర్యముగా దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టగలిగితే తగిన కాలమందు ఆయన తొలకరి వర్షమును కడవరి వర్షమును ఆయన ఏం చేస్తాడు? కురిపించును అనింది వాక్యములో. దేవునికి స్తోత్రం. అందుకనే మనం పరిశీలన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 11వ అధ్యాయం 14వ వచనంలో ఈ విషయం ఉంది. ఏంటంటే, తొలకరి వర్షమును కడవరి వర్షమును నీకు కుమ్మరించదను. దేవునికి స్తోత్రం. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో అప్పుడు ఏం చేస్తాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 28వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము, ఇదిగో చూడండి, ఆయన తొలకరి వర్షమును కడవరి వర్షమును కురిపించిన తర్వాత, ఇదిగో 28:12 వచనము ఒక విషయాన్ని తెలియపరుస్తుంది. ఆ యెహోవా దేశము మీద
వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యములన్నిటినీ ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. అనేక జనులకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు. చూడండి, వింటున్నారా ఈ మాట? దేవుడు ఆకాశ వాక్యాలను విప్పి ఆయన ధననిధిలో నుండి నీకు ఇదిగో సమృద్ధిని, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఎప్పుడయ్యా అంటే ధైర్యంగా నువ్వు అడుగేసినప్పుడు. అప్పుడే దేవుడు నిన్ను ఎలా దీవిస్తాడంటే, నీవు ఇతరులకు అప్పిచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు చేసేవాడిగా ఉండవు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పాలా, నువ్వు దేవుని మీద ఆధారపడకే ఉన్న అప్పులు తీర్చుకోవడానికే నా తిప్పలు పడుతున్నావు. అంతేనా ఏమండి? దావీదు కష్టపడుతున్నావు కదా, పొద్దున్న లేచిన దగ్గర నుండి కష్టపడుతున్నామా? ఎక్కడున్నావు అంటే చాలు పోడు దగ్గర అయ్యగారు అంటున్నారు. ఎక్కడున్నావు అక్క అంటే ఇదిగో పలానా కలుపు తీస్తున్నాను అయ్యగారు అంటున్నారు. ఆదివారం రాలేదే అంటే చాలు ఈ అట్ట అయ్యగారు కలుపు ఎంత ఎదిగిందో తెలుసా, పత్తి చేను కంటే ఎక్కువ ఎదిగింది అయ్యగారు. ఏమండి? అయినా సరే నువ్వు ప్రార్థన మానేసి పరిగెత్తినా సరే నీ వల్ల కావట్లే, అప్పే మిగులుతుంది. కానీ అప్పు ఇచ్చేవాడిగా ఎప్పుడు వస్తావు చెప్పాలా? పైపెచ్చి ఏమంటారు తెలుసా, మనకచ్చ భాగ్యం ఇల్లే. మనకంత భాగ్యం లేదయ్య గారు. మోసాలు చేసేటోడు, అన్యాయాలు చేసేటోడు ఆశీర్వదించబడుతుండ, మనమేమో ఇంకా ఇలాగే ఉన్నాం. నువ్వు పైపెచ్చి ఏమంటున్నావు, దేవుని నీతి అంటున్నావు, ఇదిగో దేవుని సన్నిధిని విడిచిపెట్టొద్దు అంటున్నావు, దేవుని మీద ఆధారపడమంటున్నావు, దేవుని మాటకే లోబడమంటున్నావు. ఎలా సాధ్యమవుతుంది? ఇదిగో దేవుని నమ్ముకోనోడు, దేవుని మీద ఆధారపడినోడు, దేవుడికి ఇదిగో లెక్కే చేయనోడు, ఇదిగో అనేకులను ముంచేటోడు మాత్రం ఏం చేస్తున్నాడు? బిల్డింగుల మీద బిల్డింగులు కడుతున్నాడు, కార్ల మీద కార్లు మారుతున్నాడు. వాడు మాత్రం సమృద్ధిగా ఆశీర్వదించబడుతున్నాడు. ఇదిగో మేము మాత్రం ఇంకా ఎలాగున్నాం? ఎక్కడ పడిన గొంగలి అక్కడే ఉందండి. ఉన్న అప్పులు తీర్చుకోవడానికే ఉన్నది అమ్మాల్సి వస్తుంది అయ్యగారు అంటున్నారు. దీనికి కారణం ఒకటే, నువ్వు ఆలోచించేది ఏది కాదు. ఒకటే కారణం ఏంటంటే, నువ్వు దేవుని మీద ఆధారపడకపోవడం బట్టే, నువ్వు దేవుని మీద ఆనుకోకపోవడం బట్టే, దేవుని మాటకు విధేయత చూపలేకపోవడం బట్టే, దేవుడు అంటే లెక్క లేకుండా ఇదిగో పరిగెత్తడాన్ని బట్టే, దేవునికి ఇదిగో నీ సమయాన్ని ఇవ్వకపోవడం బట్టే నీ జీవితం ఇలాగవుతుంది, నీ బ్రతుకు అలా మారిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించు, నువ్వు ఏమై ఉన్నావు. దేవుని మాటకు విధేయత చూపుతున్నావు మొట్టమొదటిగా. రెండోదిగా ఏమని మాట్లాడుతున్నాడండి? దేవుని మీద విశ్వాసం ఉంచాలా. మూడోదిగా ధైర్యముగా నువ్వు కృషి చేయాలా, ధైర్యముగా పని చేయాలా. దేవుని మీద ఆధారపడితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇతరులకి నిన్ను అప్పిచ్చేవాడిగా తీర్చిదిద్దుతాడు, కానీ ఇంకా అప్పుల్లోని కొట్టుమిట్టులాడేవాడిగా ఉంచాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక మాటను మనము ఆలోచన చేద్దాం. మన ఆత్మీయ జీవితాలను పరిశీలన చేద్దాం. నీవు నేను ఎలాగున్నాం? ఇస్సాకు ప్రార్థన పూర్వకంగా ప్రారంభించాడు. ఇస్సాకు దేవుని మాటకు లోబడి ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. దేవుడు అతన్ని దీవిస్తున్నాడు. ఎలా దీవిస్తున్నాడు తెలుసా? 100 ఫలము చేత. ఈరోజు నీ ఆత్మీయ జీవితాల్లో పరిశీలన చేయాలా? ఇదిగో దేవుని మాట మీద లక్ష్యం ఉంచి నువ్వు వేయబోతున్న విత్తనము ఎలా వేయాలో తెలుసా? ఇదిగో ఆయన మాటకు లోబడి వేయాలా. అప్పుడే నువ్వు ఫలభరితంగా మార్చబడతావు. అట్టి స్థితిలో నీ ఆత్మీయ జీవితం ముందుకు కొనసాగునుగాక. అట్టి రీతిగా నువ్వు ఆశీర్వదించబడుదువుగాక. అట్టి రీతిగా నీ వ్యవసాయము 100 ఫలము చేత ఫలించునుగాక. ఆమెన్. గడికి చెప్తాం ఆమెన్. కాబట్టి ఈరోజు పరిశీలన చేసుకొని సరి చేసుకుందాం, దేవుని మీద ఆధారపడదాం. అట్టి కృపలో మనమందరము కొనసాగుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, మా మధ్య మీరున్నారు. అందుకనే మా ఆత్మీయ జీవితాలు ఫలభరితంగా మార్చబడ్డాయి. నీవు మా మధ్య ఉన్నావు, అందుకనే మా వ్యవసాయాలు కూడా దీవిస్తావు. ఈనాడు తొలి
విత్తనము వేయడానికి ఇదిగో విత్తనము ప్రభా మేము విత్తుబోతూ ఉన్నాం. మీరు తోడుంచండి, మీరే తోడుండండి, నడిపించండి, నడిపింపు మాకు దయచేయండి. నీ కృపలో మమ్మల్ని నడిపిస్తూ ముందుకు కొనసాగింపు చేయమని ప్రార్థన చేస్తూ ఈ యొక్క దినాన నిన్ను ప్రభా మేము ఆధారము చేసుకుని విత్తనం వేసే భాగ్యాన్ని కృపను దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. రైట్.